రండి. తీసుకోండి సార్, అవి మంచిగా ఉన్నాయి, ఫ్రెష్గా ఉన్నాయి. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ పిల్లేంది జాబ్ వదిలేసి ఫిష్ మార్కెట్ లో చేపలు అమ్ముతుంది అని అనుకుంటురా? చేపలు ఎంత రేట్లు ఉన్నాయి, అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారని తెలుసుకోనికే ఇక్కడికి వచ్చిన. నేను ముసిరాబాద్ రామ్నగర్ లోని ఫిష్ మార్కెట్ లో ఉన్న. లోపల ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, రేట్లు ఎట్లున్నాయో ఒకసారి చూసొద్దాం రండి. ఏ నుంచి తీసుకొస్తారు? ఖమ్మం మేడం. ఖమ్మం. ఎన్ని కేజీలు తీసుకొస్తారన్న? బేరం మంచిగా ఉందా? మేడం మంచిగా ఉంటది మేడం, మాకు దొరికితే అదృష్టం లేకుండా లేదు, షికారు దొరికితే షికారు లేకుండా లేదు మేడం. మిగిలిన తీసుకోవాల్సిందే, చనిపోతాం ఆడేస్తాం, లైవే మొత్తం లైవ్ అమ్ముతాం. నువ్వు తీసుకొచ్చుడు ఎన్ని కేజీలు తీసుకొస్తావు? 50-60 కేజీలు అదృష్టం మేడం. ఇదైతే 50-60 కేజీలు తీసుకొస్తావు. ఈ షాపులలోకి ఇప్పుడు మన పెద్ద పెద్ద షాపులకి మీరు ఇక్కడ నుంచి పంపిస్తారా? ఎక్కడైనా ఈ హైదరాబాద్ లేదన్నా బయట నుంచి వస్తాయన్నా, ఈ బెంగళూరు కానీ అటు సైడ్ నుంచి మూసి తెలంగాణదే పక్క తెలంగాణ పీతలి చనిపోతే వాడేస్తాం మేడం. ఒక్కదాని వల్ల కూర ఖరాబ్ అవుతాని వాడేస్తాం అంతే. ఐస్లాలో పెట్టి మా అమ్మమ్మ ఖమ్మం నుంచి వస్తాయంట. ఇంత పెద్ద పెద్ద ఎంత ఉంటది ఇది? 1/2 కేజీ ఉంటుందా? ఇక్కడ 1/2 కేజీ ఉంటది. ఎంత అండి ఇది? 200. ఎంత అండి ఇది కేజీ? 100 రూపాయలు కేజీ. 100 రూపాయలు. 100 రూపాయలు కేజా? ఏ నుంచి వస్తాయి మీకు? ఆంధ్ర నుంచి. ఇంట్లో ఇంత పెద్ద చేపలు వండాలంటే ఎంత మంది తినాలో? 7-8 మంది తినొచ్చు ఈ పెద్ద చేపని. 6 కేజీలు అంటావు. ఎంత అండి ఇవి? 120 ఇది 120 కేజీ. ఇవైతే 170. ఎన్ని కేజీలు ఉంటది ఇది? 5 కేజీ 5 కేజీస్ ఉంటుంది. 4 ఉంటది. ఏ నుంచి తీసుకొస్తారు? తెలంగాణ ఆంధ్ర రెండు మిక్సింగ్ వస్తుంటాయి. ఈ పెద్ద పెద్ద షాపులకు పంపిస్తారా మీరు? తీసుకొనే పోతారు వాళ్ళు. కావాలంటే పంపిస్తారా అని? వాళ్ళు వచ్చి తీసుకుంటే బెస్ట్. అంతేనా? ఏది మంచిగా ఉందో చూసి తీసుకోవచ్చు మంచిగా. అపోలో ఫిష్ అంటే హోటల్స్ లలో అమ్ముతారు, ఫంక్షన్లలో పెట్టేది అంతేనా? మరి దాంట్లో ముళ్ళులు ఉంటాయి, కటింగ్ వాళ్ళు తీసేస్తారు. మొత్తం క్లీన్ చేసి మన హోటల్లోకి ఫంక్షన్ లకి ఇవే పెడతారు. మంచిగా అన్న ఏం చేస్తారు? ఈ అపోలో ఫిష్ కదా? అపోలో ఫిష్ ఇది భాష ఉంటది, మరల్ బోన్లెస్ ఉంటది. మనం కూడా ఆల్వేస్ ఉంటది భాష. అపోలో ఫంక్షన్ లకు కూడా మీరే పంపిస్తారా ఇటు నుంచి? హోటల్ సప్లై ఎక్కువ ఉంటుంది. హోటల్ సప్లై కర్రీ పాయింట్ కి సప్లై ఉంటుంది. ఇక సండే అయితే వాళ్ళ అంతేం గిరాకీ ఏం లేదు. చాలా రేట్లు అయితే ఉన్నాయి, చేపలు చాలా రేట్లు ఉన్నాయి. ఒక టైంలో 60-70 రూపాయలు నచ్చింది, 140-120 రేట్ ఉంది. ఏ సీజన్ లో ఎక్కువ ఉంటుంది? ఈ సీజన్ లో ఎక్కువ ఉంటుంది, కంపల్సరీ ఎక్కువ ఉంటుంది. 2 మంత్స్ దాకా ఎక్కువ ఉంటుంది. ఎండాకాలంలో అయితే మనం 60-50 రూపాయలు అయితే ఈజీ అవుతుంది. సూరాజ్ తర్వాత 3 మంత్స్ డౌన్ అయిపోతాం, కంప్లీట్ డౌన్ అయిపోతుంది. రంజాన్ టైంలో డౌన్ అయిపోతుంది. 50-30 రూపాయలు కిలో కూడా ఉంటుంది మార్కెట్. 50-30 రూపాయలు కూడా కిలో ఉంటుంది మార్కెట్ లో. ఏ నుంచి వస్తాయన్న ఈ చేపలు? మనది సంగారెడ్డి చెరువు. యాక్చువల్లీ మనం వచ్చేద్దాం సంగారెడ్డి మెయిన్ చెరువు వాడతాం. మనం డ్యామ్ చేపతో వాడను, ఎందుకంటే హోటల్ సప్లై ఖరాబ్ అయిపోతుంది. వాళ్ళ కర్రీకి కరెక్ట్ టేస్ట్ రాదు. వాళ్ళకి నేను ఒక బ్రాండ్ అని వాడతా, నార్మల్ వాడను. నార్మల్ అయితే నీకు స్మెల్ వచ్చేస్తుంది. అన్నది ఇంత రెడ్డిష్ రావాలంటేనే ఇంత నీట్ ఉంటే చెరువు అయితే నీట్ వస్తుంది, ఇది రాదు. మొత్తం బోన్లెస్ ఇది 450 పడుతుంది మేడం. ఇది మొత్తం తీసేసి 3 కేజీ కట్ చేస్తే 1 కేజీ వస్తుంది. 3 కేజీస్ కట్ చేస్తే 1 కేజీ వస్తుంది. ఈ మీట్ 1 కేజీ వస్తుంది. 1 కేజీ మీట్ వస్తుంది. 1 కేజీ మీట్ లో 10 మెంబర్స్ తింటారు. 10 కిలోల మీట్ లో 100 మంది ఫంక్షన్. అది తెలంగాణలో మంచి చెరువుల నుంచి పట్టుకొచ్చిన డైరెక్ట్ బండి వస్తుంది, మనకి లోడ్ వస్తుంది. మనది నా బ్రాండ్ ఒక్కటే వాడతాను, వేరే చేపలు వాడము, మారేటి వాడము.
అయితే బయటికి ఇప్పుడు మాకు ఎవరైనా కావాలి అనుకుంటే మీరు ఇంటి నుంచి పంపిస్తారా? ర్యాపిడ్ వేసి పంపిస్తాను. ర్యాపిడోకి పంపిస్తారు. అంత దూరం పోవాలంటే ఖరాబ్ కావా? మేము దాన్ని ప్యాకింగ్ సపరేట్ చేస్తాం. అచ్చా. ఆ రోజు కట్ చేసి ఏ రోజు ఫంక్షన్ అదే 2 hours ముందు కట్ చేసి ఇస్తాం. ఎప్పుడు చెప్పాలి మీకు? ఒక ఆర్డర్ 1 week ముందు 2 days ముందు ఆర్డర్ ఇవ్వాలి. అదే రోజు కట్ చేస్తాం. దూరం అయితే 1 day ముందు ఎవరు నైట్ పంపించారు. నైట్ కూడా కట్ చేస్తాం. నైట్ 12 1 o'clock కూడా కట్ చేసి ఇస్తాం. అంతే. ఎన్ని రకాల చేపలు తీసుకొచ్చిరు ఇప్పుడు? మా దగ్గర 3 రకాలే నడుస్తున్నాం. యాక్చువల్ మా ఇక్కడ మొత్తం బోన్లెస్ తినటం ఇవాళ హోల్ తింటలేరు. రావు తింటే ముళ్ళు ఉంటుంది. చిన్న పిల్లలు కూడా తింటలేరు ఇప్పుడు. అవును. అది కూడా 150 అయిపోయింది ఇప్పుడు. అది కూడా అపోలో కూడా 150కి వచ్చేసింది. అది 60-70 రూపాయలు నడిచి అది 150 120కి వచ్చేసింది ఆ రేట్. హోల్సేలేనా ఇది? హోల్సేల్ మ్యామ్. హోల్సేలే. మేము 1 kg అయితే కస్టమర్ కూడా ఇస్తా. వాళ్ళని కూడా వెళ్ళగొట్టాను. 1 kg వాళ్ళు కూడా ఇస్తా. మీడియం యాక్చువల్ 3-4 kg ఇస్తాను నేను. 1 kg కానీ ఇప్పుడు 1 kg కూడా ఇస్తా. రోజు అంటే మారుతూ ఉంటుందా? మారుతూ ఉంటారు రేటు. ఇప్పుడు ఈ మార్కెట్ లో ఉన్న వాళ్ళందరూ ఒకటే రేటు ఉండదు మేడం. ఇవాళ ఉన్న రేటు రేపు ఉండదు. అంతే. ఇప్పుడు ఈడ ఎవరెవరైతే అమ్ముతారో అందరూ ఒకటే రేట్ మీద ఉంటారు. ఒక రేట్ ఉండదు మేడం. ఒక రేట్ అని ఉండదు. చేంజ్ అవుతుంటారు రేటు. అచ్చా. లోకల్ మాల్ కి లోకల్ రేట్ హైయెస్ట్ అంతే. అక్కడ నుంచి ఎప్పుడు వస్తాయన్నా? పొద్దున్నే వచ్చేస్తాయి. నైట్ బయలుదేరుతా వాళ్ళకి 6 o'clock బయలుదేరి నైట్ వచ్చేసి ఇక్కడికి. ఎన్నేళ్ళ నుంచి అమ్ముతున్నావు అన్న? నేను నా చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న వాళ్ళు ఇన్నే ఉండేనా? అంత ప్రాపర్టీ ఇద్దాం ఇక్కడే. మీరెప్పటి నుంచి అమ్ముతారు? మా పెళ్ళి ఇప్పుడు 40 ఏళ్ళు. మా అత్తమ్మ లేడునే, మా మామ వాళ్ళ తండ్రినే, మా మామ వాళ్ళ నాయన తాతలు కూడా అంతే. ఇదే గడ్డ మాది. రోజు వస్తారా ఇడికి? బస్తీదేనా మా ఇంటి. అంతే. ఈ రోజు పెడతారేమో. మేము డైలీ ఉంటాం. ఈ సెలవులు తీసుకోరా? సెలవు ఉండదు. చలి ఉన్నది, వర్షం ఉంది, ఏముందండి. ఒక్క రోజు గ్యాప్ ఇస్తే చేపలు వేడైపోతాయి. అంతే. వేస్ట్ అయిపోతాయి. డబ్బుల మీద పడతాయి మాకు. అవును. మాకు ఇంట్లో పండుగ లేదు, పాపం లేదు మాకు. రోజు కస్టమర్ వస్తారా తీసుకురా చూసుకోవాలి. అంతకని ఇంకా మేము సెలవులు తీసుకుంటట్టు ఉండదు మాకు. ఇప్పుడు ఏ సీజన్ లో ఎక్కువ పోతాయి? చలికాలంలో పోతాయి, చలికాలంలో ఎక్కువ పోతాయి కాబట్టి చేప రాదు. నీళ్ళలో చేప కింద ఉక్కుంటుంది, పైకి రాదు చేప చలికాలం. అందుకని రేటు బాగా అయిపోతుంది, దొరకవు చేపలు. ఇప్పుడు ఎండాకాలం అయితే కింద వేడి వస్తుంది కాబట్టి పైకి వస్తాయి కాబట్టి జల్దీ చచ్చిపోతుంది కాబట్టి బాగా వస్తాయి అప్పుడు సరుకు. ఇప్పుడు రాదు సరుకు. పనుల్లో కూడా వాళ్ళు కూడా తెచ్చిన కూడా ఇబ్బంది పడతారు. పోయినా మాకు మాల్లో దొరకలేదు, వాళ్ళు కూడా ఆపస్ వస్తారు. వాళ్ళ గ్లాసే మా గ్లాసే. వాళ్ళు పట్టిన మాలను బట్టి 5 రూపాయలు తీసుకొని అమ్ముతాము. ఎక్కువ దొరకాయి మాకు ఇలా 10 రూపాయలు కూలీలు ఇవ్వాలి, అవి ఇవ్వాలి, ఇవి ఇవ్వాలి అన్నీ ఉంటాయి మాకు. తెలంగాణ చేప లెక్క చాలా ఇబ్బంది పడుతున్నాం. 9th క్లాస్. సండే వస్తావా ఇడికి? ఎవరు ఇక్కడ మీ మమ్మీ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. ఎంత ఇస్తారు నీకు? 500 ఇస్తారు. ఎంతసేపు ఉంటావు? 1:30 దాకా ఉంటావా? అంత ఫాస్ట్ గా తీస్తున్నావు. ఎన్నేళ్ళ నుంచి తీస్తున్నావు? 3 ఏళ్ళ నుంచా? 3 సంవత్సరాల నుంచి తీస్తున్నావా? మంచిగా తీస్తున్నావు నీట్ గా. ఈ కేజీ తీసుకొస్తే ఎంత వస్తాయి ఇవి? 500 గ్రాములు వస్తాయి. కేజీకి 1/2 kg వస్తుంది. ఎన్నేళ్ళ ప్రాక్టీస్ ఇది? మేము 20 సంవత్సరాల నుంచి వస్తున్నాం. 20 సంవత్సరాల నుంచి ఇదేనా? ఎంత దమ్మ తీస్తున్నావు? ఎంత ఇది కేజీ? ఎంత? ఈ 350. పెద్ద రొయ్యలు అవి 350. కిలోకి 60 సైజు. ఎక్కడి నుంచి వస్తాయి ఇవి మీకు? భీమవరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, ఆంధ్ర నుంచి వస్తాయి. మన తెలంగాణలో ఉన్నాయి కానీ ఇంకా ఫామ్ సెట్ కాలేదు. రోజు వస్తాయి మీకు? వస్తాయి. ఎంత కమ్ముతారు ఇక్కడ? లారీల దగ్గర పట్టుకుంటాము, 10 రూపాయలు వేసుకొని అమ్ముకుంటాము. అంతే. గిరాకీ ఎప్పుడు ఎక్కువ ఉంటది? ఆదివారం ఎక్కువ ఉంటది, బుధవారం ఎక్కువ ఉంటది, శుక్రవారం ఎక్కువ ఉంటది. ఏ రోజు అంటే ఎప్పుడు ఎక్కువ ఉంటది? వర్షాకాలంలో ఎక్కువ ఉంటదా, చలికాలంలో? అని ఏం లేదు. మన జనాలు, హైదరాబాద్ జనాలు ఎప్పుడు తింటానే ఉంటారు. అవును. తిండికే పుట్టిరు హైదరాబాద్ జనాలు. రేట్లు ఇప్పుడు కస్టమర్ ఏమైనా వచ్చి తగ్గియమంటే తగ్గిస్తారా? నీ అవ తగ్గేదేలే. అంతే, రేట్లు తగ్గేదేలే. ఎన్ని రకాలు ఉన్నాయి? 10-12 రకాలు ఉన్నాయి. 10-12 రకాలు ఉన్నాయి. ఎంత? 120 అమ్మ బాగిలో. 120. గట్టి రొయ్యలు? గట్టి రొయ్యలు 200. 200. 120. ఏ నుంచి తెస్తారమ్మా మీరు? విజయవాడ నుంచే. ఈ వారం రోజులు అమ్మేస్తావు ఇవన్నీ? అంతేనా? ఎన్ని వస్తారా జనాలు? మంచిగా తీసుకుంటారా? ఎప్పుడు ఏ రోజు గిరాకీ ఎక్కువ ఉంటుంది మీకు? ఆదివారం ఒక్క రోజే ఉంటుంది. ఆదివారం ఒక్క రోజే. కానీ రోజు పెడతారా మీరు? డైలీ ఉంటాం.
డైలీ ఉంటారు. ఏ వాళ్ళు అడిగిన రేట్కి ఇస్తావా, నీకు పడ్డ రేట్కి ఇస్తావా? 100 రూపాయలు ఇచ్చేస్తాం. 100 రూపాయలకి ఇస్తారు. 10 రూపాయలు తీసుకుని ఇచ్చారు. మీకు ఆడ ఎంతకు తీసుకొస్తారు మీరు? ఇప్పుడు హోల్సేల్ అన్న, హోల్సేల్. మన 10 రూపాయలు మిగిలితే కిలో మీద. ఇవి వండుకుంటే బాగుంటాయా, ఫ్రై చేసుకుంటే బాగుంటాయా? ఫ్రై చేసుకుంటారు, కర్రీలు వేస్తారు. ఎక్కువ ఏది బాగుంటది? ఫ్రైకి బాగుంటుంది, పప్పుచారు అని ఫ్రైకి బాగుంటది, పప్పుచారు. పప్పుచారు. ఉప్పు చేప పప్పుచారు బాగుంది. ఈ బొమ్మిడేలు ఇవి మంచిగా వంకాయలోకి బాగుంటది కదా, అవి టమాటాలోకి బాగుంటాయి. రొయ్యలు, ఎన్నెన్ని రొయ్యలు, కూరల టమాటాల టమాటాలు ఇంకా బాగుంటాయి. గట్టి రొయ్యలు ఎంత? ప్రాన్స్ 150 పావు. 150 పావు కిలో. అమ్మ మంచిగా ఉంది. మీకు ఎక్కడి నుంచి వస్తాయి అక్క? ఆంధ్ర, వైజాగ్. వైజాగ్. మీరు ఎక్కడ, మీది ప్రాపర్? మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్. ఎంత వస్తుంది అక్క మీకు? అనుకున్నంత ఇక ఎక్కడి నుంచి వస్తాయన్నా చెప్పండి. మాకు వరంగల్ నుంచి ఏమో తెల్ల చేపలు వస్తాయి, వైజాగ్ నుంచి కాకినాడ నుంచి సీ ఫిష్ వస్తాయి. ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఏమన్నా వస్తాయా? తెలంగాణ నుంచి నియర్ బై ఏరియా అంటే ఇవి రౌలు వరంగల్ నుంచి, కరీంనగర్ నుంచి, నిజామాబాద్ నుంచి వస్తాయి. హోల్సేల్ మెదక్ కూడా. పంపిస్తారు. హోల్సేల్ ఇక్కడ రిటైల్ షాప్స్ ఉంటాయి కదా సిటీలో, మొత్తంలో రిటైల్ షాప్స్ ఏవైతుంటే వాళ్ళు షాప్స్ ఓనర్స్, షాప్ సెలర్స్ వచ్చి తీసుకుంటారు. అండ్ రిటైల్ గిరాకీ చిల్లర గిరాకీ ఇప్పుడు వస్తారు కొంతమంది. సో హోల్సేల్ మేము అమ్మేది హోల్సేల్. తగ్గిస్తారా ఏమన్నా? ఆఫ్ కోర్స్ తగ్గిస్తాం. మా రేటు మనకు మా షాప్ కి ఇక్కడికి కంపేర్ చేసుకుంటే 50 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. సో గిరాకీ ఎప్పుడు ఒకేలా ఉంటుందా, ఏమన్నా తగ్గడం పెరగడం అలాంటివి ఉంటాయి? ఇప్పుడు ప్రస్తుతానికి మనకు ఇంత ముందుకు ఈ కార్తీక మాసము, ఇప్పుడు అయ్యప్ప స్వామి పూజలు ఉన్నాయి కదా, కొంచెం గిరాకీ తక్కువ ఉంటుంది. ఇంకొక 15 days 20 days పోయిన తర్వాత మనకు మంచి గిరాకీ. రేట్లు పెరుగుతాయా, పెరగడం తగ్గడం? మన దగ్గర రేట్లో ఒక 10 రూపీస్ వేరియేషన్ ఉంటుంది తప్ప ఎప్పుడు ఒకటే రేట్ ఉంటుంది. ఈ 365 రోజులు ఇవి పెడతారేమో. 365 days నడుస్తుంది మార్కెట్. నడుస్తుంది. ఎన్ని రకాల చేపలు ఉన్నాయన్న? చాలా రకాలు ఉంటాయి. మా ఇప్పుడు చెరువు చేపలల్లో రౌలు, బొచ్చలు, గోల్డ్ ఫిష్, ఇవన్నీ చెరువు చేపలే. ఇవన్నీ చెరువు చేపలు. సముద్రం లేవు. ఇవి కొరమటలు, ఇవన్నీ చెరువు చేపలే. రొయ్యలు అవి కూడా చెరువు రొయ్యలు. సముద్రం ఇక్కడ లేవు ప్రస్తుతానికి. సముద్రానికి ప్రస్తుతానికి లేవు. అసలు ఎక్కడి నుంచి వస్తాయి, ఎన్ని రకాల చేపలు వస్తున్నాయి మీ దగ్గరికి? నా దగ్గర అన్ని సముద్రం చేపలు వస్తాయి. మాకు విశాఖపట్నం, కాకినాడ, మచిలీపట్నం, భువనేశ్వర్, బాంబే, గుజరాత్, వేరేవాళ్ళ నుంచి. ఇప్పుడు ఇటన్ని సముద్రం చేపలే ఉన్నాయి. అటు తెల్ల చేపలు ఉంటాయి, అంటే రవ్వు బొచ్చలు ఉంటాయి. ఈ లైన్ అంతా సముద్రం చేపలు ఆకాశపూర్ దాకా. మధ్య లైన్ అంటే కొరమేలు లైవ్. లైవ్ అవి కొరమేన్లయి, అటేమో మన తెలంగాణ ఇక్కడ సముద్రం చేపలు. మళ్ళీ కటింగ్ సపరేట్ ఉంది. కటింగ్ సెపరేట్ ఆ గ్రౌండ్ లో. మీకు అక్కడ హోల్సేల్ కే ఇస్తారా? అక్కడ నుంచి వాళ్ళు హోల్సేల్ కి పంపిస్తారు. మేము ఇక్కడ కమిషన్ ఏజెంట్. అది 8% కమిషన్ ఉంటుంది. 8% కమిషన్. ఇప్పుడు ఎవరైనా మళ్ళీ ఇక్కడ నుంచి హోల్సేల్ కూడా అమ్ముతారు మీరు? మేము హోల్సేల్ కి ఇస్తాం, వాళ్ళు రిటైల్ అమ్ముకుంటారు. వాళ్ళు రిటైల్ అమ్ముకుంటారు. ఏది మన బయట ఎవరైతే సూపర్ మార్కెట్ స్టోర్లలో అంతా వాళ్ళు రిటైల్ అమ్ముకుంటారు. నాకు ఈడ చేపలు కొన్ని వెరైటీ కనిపిస్తున్నాయి. ఏందో చెప్తారా జరా? ఇది వంజరం కిలో సైజ్ 400 ఉంటుంది. 450, 400 ఉంటుంది. ఇది ఒక 1/2 kg ఉంటది. ఇది 30 సైజ్ ఉంటుంది. 30 సైజ్ ఉంటది. అమ్మ ఇంత మెత్తగా ఉంది. దీంట్లో ముళ్ళు ఉండదు. సెంటర్ ముళ్ళు అంతే, సెంటర్ ముళ్ళు ఉంటది. చిన్న బుల్లెట్ ఇవి ఎంత? కిలో 120 రూపాయలు ఉంటాయి. కిలో 120 ఉంటాయి ఇక్కడ. 120 హోల్సేల్ అంతే. మంచిగా ఉన్నాయి. అదేందన్న అంత పెద్దగా ఉంది? అది ఎలిఫెంట్ టూనా. ఏందన్న ఇట్లా కట్ చేసి? నెమ్లి కోనము, దాన్ని కట్ చేసిన తర్వాత మోదా అంటారు. దాని ఒరిజినల్ చేప చూస్తుంటే దాంట్లో ఉంటది. కట్ చేసి ముక్కలు చేసి అమ్ముతాం. పెద్దది ఎంత పెద్దది ఉంటది. సిల్వర్ ఫిష్ అద్దాలు ఇవి. ఇంత సైజ్ ఇంతే ఉంటది. ఇంకా పెద్దగా ఉంటది. ఇదంతా నా కేజీ 150 నుంచి 200 లోపు. బానే ముళ్ళు బానే ఉన్నట్టున్నాయి. ముళ్ళు ఉండదు. ఉండదా? సముద్రం చేపలకు దేనికి ముళ్ళు ఉండదు. ఓన్లీ సెంటర్ స్పైనల్ కార్డ్ ఉంటది అంతే. అద్దాలు ముళ్ళే. ఇప్పుడు దూరం పంపించేటోళ్ళకి ఎట్లా పంపిస్తారు అన్న మీరు? మేము ట్రైన్ లో పంపిస్తాం. ట్రైన్ బస్సెస్ మంచిగా ఐస్ వేసి ఫుల్ గా నీట్ గా ఒక బాక్స్ లో 60 కిలో చేపలు వేస్తాం. దాని 20 కిలో ఐస్ వేస్తాం. టేపు మొత్తం నీట్ ప్యాక్ చేసి పంపిస్తాం. ఎన్ని రోజులు ఖరాబ్ అవ్వకుండా? సీ ఫుడ్ ఐస్ ఉంటే 7 days లైఫ్. 7 days. ఎప్పుడు చూడని చేపలు అన్ని ఎండే ఉన్నట్టున్నాయి. ఇవన్నీ మాకు ఒక్కొక్కటి అసలు ఏ నుంచి వస్తాయి, అసలు ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్తారా మాకు? చెప్తా. చెప్పను. ఏంది ఇది?
కోలా కోలా 200 kg. 200 kg. ఎక్కడ నుంచి వస్తాయన్న మీకు? ఇది మహారాష్ట్ర నుండి వస్తుంది. మహారాష్ట్ర నుంచి హోల్సేల్ కూడా అమ్ముతారు. అది అంగడ చేప అంటారు. అంగడి చేప. ఇవేంది మనం రెగ్యులర్ గా చూసే చేపలేనా? అది బెట్కి చేప అంటారు దాన్ని. ఏం చేప? బెట్కి. ఇవి చూస్తూనే ఉంటాం. అవి చూస్తూనే ఉంటాం. అవి కొరమే పీతలు. ఇది కోలా. ఇది చూసిరా? కోలా. అది బ్లాక్ పాంప్లెట్. అది బ్లాక్ పాంప్లెట్ 600 రూపాయల కిలో. అది 600. మీరు తీసుకొచ్చినప్పుడు ఎంత ఉంటది అది? అంతే ఉంటది. 600కి తీసుకొస్తారు. ఇది వెనకాల తెల్లగా ఉంటది కదా, ఏంది ఇది? సోల్ చేప అంటారు. సోల్ చేప. ముళ్ళులు ఉంటాయా దీంట్లో? ముళ్ళు ఉంటది. ఒకటే ముళ్ళు ఉంటది. ఇదేంది ఇంత పెద్ద ఉంది? అది కోనం. 650 రూపాయల కిలో. దీంట్లో రొయ్యలు అదొక రకం. తలకాయలు ఉండవు దానికి. అంటే ఉంటది, తీసేస్తారు అనమాట. తీసి పంపిస్తారు. అది ఎంత ఉంటది అన్న కేజీ? 200 kg. ఇవి అద్దాలు. ఎంత ఈ కేజీ? ఇది 200 kg. 200 kg. అవి అయితే నార్మల్ గా చూస్తూనే ఉంటాం. మెత్తలు రెగ్యులర్ గా చూస్తాం. బొంబే డాల్. ఇవి పచ్చి ఇట్లున్నాయి. ఎండిపోయినప్పుడు మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాం. పులుసు చేసుకోవచ్చు. ఇవేం చేపలన్నా? నాలుక చేపలు అంటారు. నాలుక లెక్కనే ఉంది, అందుకని నాలుకని పెట్టినారు చూడు. ముళ్ళులు ఉంటాయా దీంట్లో? ఉంటది, సన్న ముళ్ళు ఉంటది. ఇంత పెద్దగా ఉంది. దీంట్లో ఇదేం రకం అన్నా? బ్లూ క్రాబ్. ఎంత ఇది? 600. ఎంత ఫాస్ట్ గా కట్ చేస్తున్నారు. ఎన్ని ఏళ్ళ ఎక్స్పీరియన్స్? 20 ఏళ్ళు. ఇక్కడే చేస్తున్నారా? కొడుకులు బిడ్డలు అందరు ఇక్కడే. ఏ ఫిష్ తెచ్చినా క్లీన్ చేసి మంచిగా నీట్ పార్సల్ చేసి పంపిస్తాం. ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నావు అన్న ఇది? నేను చిన్నప్పటి నుంచి చేస్తాను. ఎక్కడ మీది సొంత రేడా? సొంత ఇల్లు గోల్కొండ. 20 years నుంచి చేస్తాను. 20 years నుంచి. అమ్మా, ఏ ఫిషెస్ తెచ్చినా మంచిగా నీట్ గా కట్ చేసి పంపిస్తారా? దీనికి ఎంత ఛార్జ్ చేస్తారు మళ్ళా? 20 rupees. అంటే వాళ్ళు తెచ్చిన దాన్ని బట్టి ఉంటుందా? లెక్కల 20 rupees లెక్క కటింగ్ చేస్తారు. ఎంత? 20 rupees కటింగ్ చేస్తారు. కటింగ్ చేస్తే 20 rupees. ఎంత వస్తాయి రోజుకి? 1000 రూపాయలు. ఎంత చదువుకున్నారు? నేను డిగ్రీ అయిపోయింది. ఇక్కడే. అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మగా మమ్మీ కటింగ్, డాడీ వాళ్ళు. ముగ్గురికి ఒక తల 1000 వస్తుంది. 3000 వస్తాయి. అదెంత? ఎన్ని కేజీలు ఉంటది? ఇది 7-8 కిలోలు ఉంటుందా? అన్ని రకాల ఫిషెస్ కట్ చేస్తారా మీరు? వంజరం రోజుకి ఎన్ని కేజీలు కట్ చేస్తారు అంకుల్? ఉంటే 50, 100, 200, 20 కిలోలు. చెప్పలేము ఎన్ని కిలోలు వస్తే అన్ని కిలోలు చేస్తాం. ఎంత వస్తుంది మీకు డైలీ? వస్తుందమ్మా 500, 1000 రూపాయలు ఇట్లా వస్తాయి. దాన్ని క్లీన్ చేయడం ఏమి ఉండదా? ఇంకా ఇది వంజరం చేప క్లీన్ చేయరు ఇవి. అంతే, కడిగి వండేసుకోవడమే. డైరెక్ట్ తీసుకుని వండుకోవడమే. కర్రీకి బాగుంటుందా, ఫ్రైకి బాగుంటుందా? కర్రీ చేయవచ్చు, ఫ్రై చేయవచ్చు, కానీ కర్రీ కన్నా ఫ్రై బాగుంటుంది. ఎంతమంది తినొచ్చు? ఒక 7-8 మంది తినొచ్చు ఇది. ఓ 10 మంది తినొచ్చు. ఓన్లీ మేము కటింగ్ చేస్తాం. ఏ సీజన్ లో ఎక్కువ రష్ ఉంటారన్నా? ఓన్లీ సండే ఎక్కువ ఉంటారమ్మా. ఓన్లీ సండే ఉంటుంది. ప్రతి సండే ఎక్కువ వస్తారు. అది ఏ సీజన్ అయినా? ఏ సీజన్ అయినా ఆదివారం ఎక్కువ ఉంటుంది. అందరు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఫిష్ తింటారు. ఇప్పుడు అందరూ చికెన్ మటన్ కన్నా ఫిష్ మంచిది. అవునవును. ఎందుకంటే తింటే గంట లోపల అరిగిపోతుంది. అది తింటే 24 గంటలు అరగదు. ఎక్కడ మీ సొంత రేడా? నల్గొండనా? మాది నల్గొండే. మరి మన సైడ్ బాగానే ఉంటాయి కదా పనులు అవి ఉంటాయి. ఈడెన్నేళ్ళ నుంచి ఉంటారు? ఇక్కడే ఉంటున్నా. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇక్కడికి వచ్చి? సిటీకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. సంవత్సరానికి ఈ పని నేర్చుకున్నారు. మంచిగా ఉందా మరి? పొద్దున ఏ టైంకి వస్తారు? 5ంటికి వచ్చి 12, 1 అవుతుంది. 1 దాకా చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. మళ్ళీ రేపు వస్తారు. ఎంత వస్తాయి మరి రోజుకి? 400, 500. ఇట్లా తీసి అమ్ముతారా మీరు? తీసి అమ్మము, గిరాకీ. ఇప్పుడు ఈ బాక్స్ అంతా గిరాకీ. ఇవి కేజీ లెక్క తీస్తారా లేదా? కేజీ అమ్మ, కేజీ 20 రూపీస్. కేజీ 20 రూపీస్.
ఇప్పుడు ఎన్ని కేజీలు తీశారు మొత్తం? 15 కేజెస్ ఇచ్చేసాం. ఇవేం రాయాలమ్మా ఇట్లా ఉన్నామి అమ్మ. ఉనామి. ఎట్లుంటాయి సార్ ఇక్కడ రేట్లు? ఎక్కువ ఉంటాయా తక్కువ ఉంటాయా? రీజనబుల్. మన మార్కెట్ లో తీసుకుంటే 400-500 ఉంటాయి కేజీ. ఇక్కడ తక్కువ ఉంటుంది. తక్కువకే. ఎప్పుడు ఈ నుంచే తీసుకొని పోతారు? ఫ్రెష్ ఉంటుంది చేప. ఎన్ని రకాలు అంటే అన్ని రకాల చేపలు దొరుకుతాయి ఈడ. మీరు ఏ నుంచి వచ్చి సార్? మేము నాచారం. నాచారం నుంచి వచ్చారా? అంటే అక్కడ కూడా ఉంటాయి కదా అంత దూరం నుంచి. కాస్ట్ కొంచెం కానీ మీకు రావడానికి పోనీకి ఎక్కువ అవుతాయి కదా మళ్ళీ. అట్లా ఆలోచించారు. 1 వీక్ తీసుకెళ్ళిపోతే అయిపోతుంది అంతే. ఎన్ని రకాలు తీసుకున్నారు ఇప్పుడు? మేము ఒక 3 టైప్ తీసుకున్నాం. 3 టైప్ తీసుకున్నారు. రీజనబుల్ ఉంటాయి ఇక్కడ రేట్స్? ఒక్కొక్క వారం ఒకలా. ఎవ్రీ వీక్ వస్తారా? ఎప్పటి నుంచి వస్తారట? నేను చాలా 4-5 ఇయర్స్ నుంచి. ఉండేది ఎక్కడ? తుకారం గేట్. తుకారం గేట్. రేట్లు ఎట్లున్నాయి? మన లోకల్ కంటే ఇక్కడ కొంచెం తక్కువ ఉంది. తక్కువ ఉంది. ఈ ఎవ్రీ వీక్ వస్తుంటారా? అవును, ఎవ్రీ వీక్ కంపల్సరీ వస్తుంది. రేట్లు ఏమైనా పెరగడం తగ్గడం అలా ఏముండదు. అది అప్పుడప్పుడు కొంచెం సీజన్ లేకపోతే సముద్రం చేపలు అవి కొంచెం రేట్ ఎక్కువ ఉంటాయి. నార్మల్ టైంలో. ఇప్పుడు మీరే ఫిషెస్ తీసుకున్నారు? నేను ఒకటి ఫ్రాన్స్ తీసుకున్నాను, ఇంకొకటి పారా అంట. అది నేను ఫస్ట్ టైం తీసుకోవడం. సముద్రం చేప అది తీసుకున్నాను. ఓకే. రీజనబుల్ అనిపించిందా ఇక్కడ? రీజనబుల్. ఫిష్ తీసుకోవడము 5-10 మినిట్స్, కటింగ్ కి 1 అవర్ పడుతుంది. అంతే. ఒకటే ప్రాబ్లం. సేమ్ ఇద్దరం ఫ్రెండ్స్, ఇద్దరం కలిసి ఎవ్రీ వీక్ వస్తాము, ఇక్కడ తీసుకుంటాము. సో కంపేర్ టు ఇంటి దగ్గర నుంచి కంపేర్ చేసి ఇక్కడ కొంచెం రీజనబుల్ రేట్స్ ఉంటాయి మనకి. ప్లస్ మనకి ఫ్రెష్ దొరుకుతాయి. కొంచెం ఫిషెస్ అవన్నీ ఫ్రెష్ ఉంటాయి. కొంచెం బోడుపల్లి నుంచి వచ్చిన ప్రతి వీక్ వస్తామండి. ఎందుకన్నా అంత దూరం నుంచి ఈడికి? అంటే ఇక్కడ వస్తే అన్ని రకరకాల చేపలు మనకు కావాల్సిందల్లా కొనుక్కోవచ్చు కదా. ఇలా సండే కదా, ఫ్యామిలీ పిల్లలతో మన ఇష్టం ఉన్న చేపలు తీసుకొని ఉండొచ్చు. టైం పాస్ అయినా రావడానికి వచ్చాను. రేట్ అనేది మామూలుగా ఉంటుంది, అంత బయట కంటే ఇక్కడ తక్కువనే ఉంటుంది. అండ్ రేట్ అయితే అవైలబుల్ ఉంది. అంత దూరం నుంచి వచ్చినప్పుడు బా ఈడికి వచ్చి ఇంత పెట్టాలా అని ఇప్పుడు అని అనిపించింది? లేదు మేడం, ఎందుకంటే మన ఇష్టమైన చేప మనం ఏది కావాలంటే అది కొనుక్కుంటున్నాం కాబట్టి ఆ రేట్ వల్ల రేట్ సమస్య అనేది ఉండదు. అంతే, తక్కువకి వస్తాయి కాబట్టి. తక్కువ వస్తాయి. మనం మా సైడ్ దొరుకుతాయి కానీ ఇష్టం ఉన్న చేప దొరకదు. ఇక్కడికి వస్తే మనం ఏది కావాలంటే అది కొనుక్కొని వెళ్ళొచ్చు. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు? ఇక్కడే పుట్టింది, ఇక్కడే పెరిగింది. ఈ మార్కెట్ గురించి ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది సార్ ఈ మార్కెట్? నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. దీనికి 50 ఏళ్ళు ఉండొచ్చు. 60 ఏళ్ళ పైన. రేట్లు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏమన్నా పెరుగుతుంది? పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. సో సార్ క్యాటరింగ్ చేస్తారంట. ఒకసారి ఎన్ని కేజీల ఫిషెస్ తీసుకెళ్తున్నారు? ఎన్ని కేజీలు తీసుకెళ్తారు? 10 కేజీలు తీసుకెళ్తున్నాను. ఇది దీని పేరు రూప్చంద్. ఇది ముళ్ళు లేకుండా ఉంటుంది, తినే వాళ్ళకి కొద్దిగా బాగుంటుంది. దానివల్ల నేను ఎప్పుడు ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంట్లోకి అయితే సముద్ర ఫిష్, పండుగప్ప, వంజరం అది తీసుకుంటూ ఉంటాను. ఏమన్నా ఎక్కువ అనిపిస్తుంది అన్న రేట్లు? ఇక్కడ రీజనబుల్ ఉంది. అంటే మనము పర్చేజ్ చేయడం వల్ల కొద్దిగా అటు ఇటు చేస్తూ ఉంటారు. మనం వాళ్ళు చెప్పిన రేట్ తీసుకోవడం వల్ల కరెక్ట్గా చూపిస్తారు. ఎంతమందికి రావచ్చు ఇది? ఇది ఒక 40 మెంబర్స్ ఈజీగా 40 మెంబర్స్కి వస్తుంది 10 కేజెస్ ఫ్రై. ఏ క్యాటరింగ్ ఉన్నా ఇక్కడ నుంచి తీసుకెళ్తారు? ఏది ఉన్నా ఇక్కడికి వెళ్ళి తీసుకెళ్తాం. ఇవేనా లేదంటే వేరే వెరైటీస్? వెరైటీలు తీసుకెళ్తాం. ఇప్పుడు రవ్వు, బొచ్చు, పాంప్లెట్, వంజరము, పండుగప్ప ఇలాంటివి. ఇప్పుడు మీరు క్యాటరింగ్ చేస్తాను అంటున్నారు కదా, వేరే ఇప్పుడు వాళ్ళు చెప్పిన ఫిషెస్ తీసుకెళ్తారా లేదంటే మీరు? అంటే నేను ప్రిఫర్ చేస్తూ ఉంటాను, ఇది తీసుకోండి, లేకపోతే వాళ్ళు చెప్పింది తీసుకెళ్తాను. వాళ్ళు వంజరం అంటే వంజరము, పేమెంట్ వాళ్ళది. ఎంత ఉంటే అంత వాళ్ళే ఇస్తారు. సో మనం ఏ కర్రీస్ వండుకోవాలన్నా, ఏం నాన్ వెజ్ మన ఇంట్లో ఏది ఉన్నా కానీ ఇవి కంపల్సరీ ఉండాల్సిందే. ఇవి లేకపోతే టేస్ట్ రాదు. కర్రీ అయిపోయేసరికి వేస్తూనే ఉంటారు. అన్న ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి వస్తాయి మీకు నిమ్మకాయలు? మార్కెట్ నుంచి. హోల్సేలా? ఎంత భయ్యా? ఎక్కడి నుంచి? రామ్నగరేనా? ఎప్పటి నుంచి చేస్తున్నావు అన్న బిజినెస్? 5 సంవత్సరం అయింది. 5 సంవత్సరాలు. ఎట్లా పోతాయి మంచిగా? రెగ్యులర్ గా పెడతారా మీరు? సండే పెడతారు. రెగ్యులర్ అంటే గల్లీ తిరుగుతారు. అట్లా తిరిగినప్పుడు ఎక్కువ వస్తాయా, ఇక్కడ పెట్టినప్పుడు ఎక్కువ వస్తాయి? అదే వస్తాయి 500-600. రోజుకి 500-600 వస్తాయి.
చాలా మరి 500 600 ఏం చేస్తాం, చేయాలి కదా, బతకాలంటే చేయాలి కదా. అంతేనా? అమ్మయ్య, చూసారు కదా లోపల ఎన్ని రకాల చేపలు ఉన్నాయో. మనం సముద్రంలో ఏ ఏ చేపలు చూస్తున్నాం అన్ని ఈ మార్కెట్లు ఉన్నాయి. నాటు పీతలు ఒక సైడు, సముద్ర పీతలు ఒక సైడు, మన తెలంగాణ చేపలు ఒక సైడు, కొరమీన్లు ఒక సైడు, సముద్రంలో ఉండే అంటే సీ ఫిషెస్ అంటారు కదా అవన్నీ ఒక సైడు, కటింగ్ సపరేట్. మళ్ళీ ఇన్ని రకాల ఫిషెస్ ఉన్నాయి ఈ మార్కెట్ లో. ఎవరికన్నా కావాలి అనుకుంటే ఈ మార్కెట్ కి వచ్చేయండి, అన్ని రకాల చేపలు దొరుకుతాయి. అంతేకాదు ఇక్కడ నుంచి కాదు, ఎక్కడో దూరం నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి హోల్సేల్ రీటైల్ కి కూడా వెళ్తుంటాయి. అండ్ చాలా తక్కువకి బయట దొరికే మార్కెట్ లో దొరికే చేపల కంటే ఇక్కడ చాలా రీజనబుల్, చాలా రకాల ఫిషెస్ దొరుకుతాయి. అడ్రస్ మళ్ళీ చెప్తాను, ముసిరాబాద్ రామ్నగర్ మార్కెట్, ఫిష్ మార్కెట్ అంటే ఎవరన్నా చెప్తారు అడిగితే. సో ఇక్కడికి వచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ. కెమెరామెన్ రూపాల్తో జ్యోతి, పల్లవి టీవీ.